A pleasant good evening everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to discuss about one of the important concept that is related to mathematics of 10th class, that is about polynomials. Okay, yesterday in the previous video class we have discussed how to find the zeros for the given polynomial. ఇచ్చినటువంటి polynomial కి మనం zeros ఎలా find out చేస్తామని మీరు previous class లో విన్నారు. Now in this session we are going to discuss about ఫైండింగ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ జీరోస్ ఆర్ గివెన్. సో మనని అడుగుతూ ఉంటాడండి ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి మనని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అవునా కదా. సో ఎప్పుడు వెన్ జీరోస్ ఆర్ గివెన్, సో జీరోస్ ఇచ్చేస్తాడు, ఆ జీరోస్ అనేవి ఇచ్చి మనని ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్రేమ్ చేయమంటాడు. ఓకే, in the examination point of view they will ask us to frame the required quadratic polynomial when the zeros are given. సో ఇక్కడ మనం జనరల్గా జీరోస్ని ఆల్ఫా అండ్ బీటా కింద తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ జీరోని ఎప్పుడు కూడా ఆల్ఫా కింద తీసుకుంటాం, సెకండ్ జీరోని ఎప్పుడు కూడా బీటా కింద తీసుకుంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి we will be having two zeros. So one zero is called alpha and second zero is called beta. కాబట్టి ఆల్ఫా అండ్ బీటా ఈ రెండింటిని ఏమని పిలుస్తుంది, జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అని పిలుస్తుంది. అది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి. సో టూ జీరోస్ ఉన్నాయి అంటే డిగ్రీ 2 ఉంటుందని అర్థం అండి. అలా కాకుండా ఒకవేళ ఇచ్చిన పోలినామియల్లో డిగ్రీ 1 ఉంటే మనకి 1 జీరోనే వస్తుంది. ఇచ్చినటువంటి పోలినామియల్ మనకి డిగ్రీ 2 ఉంటే మనకి ఖచ్చితంగా 2 జీరోస్ వస్తాయి, అవునా కదా. సో డిపెండింగ్ అపాన్ ద డిగ్రీ the number of zeros will be different. So without wasting time we are going to enter the concept of how to find out the quadratic polynomial when the zeros are given. So zeros ఇచ్చినప్పుడు polynomial మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్గా ఇక్కడ జీరోస్ అంటే ఏమేమి తీసుకున్నాం, ఆల్ఫా అండ్ బీటా. సో అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి అంటే మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండింగ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాడు కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ ద సమ్ బై అజ్యూమింగ్ దట్ లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి అని చెప్పి ఈ ఫామ్లో రాసుకోవాలండి. సో వాట్ ఈస్ దట్ ఫార్మాట్, ఎక్స్ స్క్వేర్ మైనస్, లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ ఫార్మాట్లో రాసుకోవాలండి. ఏ ఫార్మాట్ అండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ x into alpha plus beta plus alpha into beta is equal to 0. సో ఇది మనం అజ్యూమ్ చేసుకునేటువంటి ఫార్మాట్. ఆ ఫార్మాట్ ఏంటంటే లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి అని చెప్పి స్టార్ట్ చేసి ఆ ఫార్మాట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటంటే ఇక్కడ ఆల్ఫా బీటా ఏం చెప్పుకున్నాం మనం, జీరోస్ వాడు ఇచ్చేస్తాడు, అవునా కదా. జీరోస్ ఇచ్చేసినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసి అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేసి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంతైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే మళ్ళీ ఇచ్చినటువంటి ఆల్ఫా బీటాని ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ అంటే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా చేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా చేసి వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకుంటే ప్రాసెస్ ఎలా చెప్పుకున్నాం అంటే లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఏ ఫార్మాట్లో ఉందని చెప్పుకున్నాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, where alpha comma beta are the zeros of the polynomial and alpha plus beta is equal to sum of roots, alpha into beta is equal to the product of roots. So by using those formulas we have to frame the quadratic polynomial. So this is the general format. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎంటర్ ద సమ్స్. ఓకే, ఇప్పుడు సమ్స్లోకి వెళ్దామండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, నోట్ ఆన్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫైండింగ్ ఆఫ్ ద quadratic polynomial. The first question is about the find a quadratic polynomial. Okay, listen carefully. Find a quadratic polynomial. ఇప్పుడే కదా చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఎలా స్టార్ట్ అయింది, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ విత్ జీరోస్ అని చెప్పి 2 జీరోస్ ఇచ్చాడండి. ఒకటి -2 ఇంకొకటి 1/3. -2 ఒకటి ఇచ్చాడు, 1/3 ఒకటి ఇచ్చాడు. ఈ రెండింటిని ఏమని చెప్పుకున్నాం మనం, ఆల్ఫా అండ్ బీటా. అంటే 2 జీరోస్ ఇచ్చాడా లేదా అంటే ఒకటి ఆల్ఫా ఎంత అవుతుంది -2, బీటా ఎంత అవుతుంది 1/3, అవునా కదా. సో ఫస్ట్ వాడు ఇచ్చిన జీరోస్ని ఆల్ఫా కింద బీటా కింద అజ్యూమ్ చేసుకుని వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి, లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి ఏమనుకున్నాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం అజ్యూమ్ చేసుకున్నటువంటి ఫార్ములా. ఇందులో మనకి ఏం కనబడుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి, అవునా కదా.
ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తే ఎంత వస్తుంది -2 ప్లస్ 1/3 అంటే ఎంత వస్తుందండి -2 ఇంటూ 3 -6 ప్లస్ 1/3 అవునా కదా -6 నుంచి 1 తీస్తే -5/3 ఇది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అవునా కదా సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో -5/3 వేస్తాం అలా ఇంకోటి ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా ఉంది ఆల్ఫా ఎంత -2 బీటా ఎంత 1/3 కాబట్టి -2 ఇంటూ 1/3 -2/3 ఈ -2/3 తీసుకొచ్చి ఇక్కడ చేస్తాం ఓకే నౌ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -5/3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది -2/3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే x² మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి మైనస్ ఇంటూ బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 5 ఇంటూ ఎక్స్ 5x బై డినామినేటర్లో 3 అలాగే ప్లస్ ఇంటూ మైనస్ -2/3 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే సో ఎల్సిఎం చేసుకుంటే మనకి ఓవరాల్గా 3 వస్తుంది అవునా కదా సో 1లో 3 టైమ్స్ 3 ఇంటూ x² 3x² ప్లస్ 3లో 3 1 టైం 1 ఇంటూ 5x మైనస్ 3లో 3 1 టైం 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ 3ని అటువైపు పంపిస్తే 0తో మల్టిప్లై అయ్యి అగైన్ వీ విల్ గెట్ ద 0 సో ఫైనల్గా మనకు మిగులుతుంది ఏమవుతుంది 3x² ప్లస్ 5x minus 2 is equal to 0 is the required quadratic polynomial. Is it clear or not? So మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసాం వాడు ఇచ్చినటువంటి జీరోస్ని ఒకటిని ఆల్ఫా ఇంకో దాన్ని బీటా అనుకుని ఆల్ఫా ప్లస్ బీటా అలాగే ఆల్ఫా ఇంటూ బీటా చేసి ఆ రెండు వాల్యూస్ని కూడా ఈ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ వచ్చింది అవునా కదా అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో వచ్చింది సో దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ ద required quadratic polynomial of x² minus x into alpha plus alpha into beta is equal to 0. Our formula assume cheskuni we are doing this sum. Is it clear or not? So next sum we are going to enter now. Okay, please note down, this is very important model. Okay. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటాడంటే సేమ్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ లిసన్ కేర్ఫుల్లీ సెకండ్ సమ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటున్నాడంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈసారి వాల్యూస్ మారుస్తాడు ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫర్ జీరోస్ అని చెప్పి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఒకటి సో 2, -1 ఈ రెండు కూడా మనకి జీరోస్ అని చెప్తున్నాడు 2 ఒకటి -1 ఒకటి అంటే ఖచ్చితంగా 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా -1 ఈజ్ ఈక్వల్ టు బీటా సో మనం అనుకున్న ప్రొసీజర్ ఏంటి x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇందులో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొస్తుంది 2 ప్లస్ -1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అలా ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వస్తుంది ఆల్ఫా 2 ఇంటూ బీటా ఎంత -1 కాబట్టి 2 ఇంటూ -1 -2 అవునా కదా సో ఫైనల్లీ విల్ గెట్ ద ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది అవునా కదా 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది -2 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x² - x ఇంటూ 1 x ప్లస్ ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0 సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ వెన్ 2, -1 are the zeros of the polynomial. So ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుని ఆ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం what it or not. So this is the second sum that is related to finding a quadratic polynomial. Okay, so now we are going into enter the third sum that is little bit about the fractions. ఇప్పుడు మనం fractions లోకి ఎంటర్ అవుతుంది సో మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటున్నాడు find a quadratic polynomial. Note down the question, find a quadratic polynomial for the zeros alpha and beta given as అని చెప్పి ఒకటి 1/4 ఒకటి ఇంకొకటి -1 ఇచ్చాడు సో ఇప్పుడు జీరోస్ ఇచ్చాడని చెప్తున్నాడు జీరోస్ అంటే ఆల్ఫా ఎంత అవుతుంది 1/4 అలాగే బీటా -1 అవుతుంది సో మనం అనుకున్నటువంటి స్ట్రక్చర్ ఏంటి x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మనం అనుకున్నటువంటి ఫార్మేట్ అయితే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా అంటే ప్లస్ బీటా అంటే ఎలా వస్తుంది మనకి ఆల్ఫా అంటే 1/4 ప్లస్ బీటా అంటే -1 కాబట్టి 1/4 ప్లస్ ఇంటూ -1 అవునా కదా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 - 4 ఇంటూ 1 4 బై ఎల్సిఎం 4
సో -4 నుంచి 1 తీస్తే -3/4 అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది -3/4. అలా ఇంకోటి మనకి ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. ఆల్ఫా అంటే ఎంత 1/4, బీటా అంటే -1 కాబట్టి 1 ఇంటూ -1 -1/4. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది -3/4 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది -1/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x/4 ప్లస్ ఇంటూ మైనస్ -1/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓవరాల్గా చూసుకుంటే LCM we will get the value 4. So 1 లో 4 times 4 into x² 4x² plus 4 లో 4 1 time 1 into 3x minus 4 లో 4 1 time 1 into 1 is equal to 0. ఈ 4 నెట్వర్క్ పంపిస్తే 0 లో కలిసిపోతుంది కాబట్టి finally we will get the equation as 4x² plus 3x minus 1 is equal to 0 is the required quadratic polynomial for the given 1/4 and -1 as the zeros. 1/4 -1 zeros కి ఇచ్చినప్పుడు మనకి ఈ polynomial అనేది వస్తుంది. Got it or not? You just please wrote down that one. Okay, so now let us move into another sum. Okay, ఇదే మోడల్ లో మనకి ఇంకొక సమ్ ఉంది. సో ఫైండ్ ఏ quadratic polynomial. Okay, note down the question. Find a quadratic polynomial for the zeros. Find a quadratic polynomial for the zeros అని చెప్పి మనకి ఒకటి √3 ఇంకొకటి -√3 ఇచ్చాడు. √3 ఒకటి -√3 కింద రెండు జీరోస్ ఇచ్చాడు. సేమ్ మోడల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో ఇప్పుడు ఫస్ట్ మనం అనుకున్నటువంటి ఫార్మేట్ x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనం అనుకున్న ఫార్మేట్, అవునా కదా? ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా సాల్వ్ చేయాలి కాబట్టి ఆల్ఫా ప్లేస్లో -√3 ప్లస్ బీటా ప్లేస్లో లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఆల్ఫా ప్లేస్లో +√3 ప్లస్ బీటా ప్లేస్లో -√3 అంటే √3 -√3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. అలా ఇంకోటి ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. ఆల్ఫా అంటే +√3 ఇంకోటి -√3, అవునా కదా? ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ -√3 ఇంటూ √3 ఏమవుతుంది √3² అంటే చూడండి ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 స్క్వేర్ √2 పోతే -3 మిగులుతుంది. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేస్తే x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 0 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది -3 ఈజ్ ఈక్వల్ 0. సో x ఇంటూ 0 వాల్యూ లేదు కాబట్టి x² డైరెక్ట్గా తీసేయచ్చు. ప్లస్ ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద required quadratic polynomial when √3 and -√3 are given as the zeros. Got it or not? So ఆ రెండు zeros ఇచ్చినప్పుడు మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. Got it or not? Now we are going to enter one more sum. Okay, find a quadratic polynomial. Okay, listen carefully. Find a quadratic polynomial. Okay, if zeros are 2, -1/3. 2, -1/3 అనేవి జీరోస్ కింద ఇస్తే దాని యొక్క క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎంత? సో ఇందులో మళ్ళీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3. సో మనం అనుకున్నటువంటి ఫార్మెట్ లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ బి x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా సాల్వ్ చేస్తే 2 ప్లస్ -1/3, అవునా కదా? సో 2 - 1/3 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 2 6 - 1/3 6 - 1 5/3. అలా ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వస్తుంది? ఆల్ఫా ప్లస్లో 2 బీటా ప్లస్లో -1/3 అంటే 2 ఇంటూ -1 -2/3. గడిటారు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 5/3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది -2/3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² -5 ఇంటూ x 5x/3 ప్లస్ ఇంటూ -2/3 ఈజ్ ఈక్వల్ టు 0.
Got it or not? So now taking LCM, we will get the value 3. 1 lo 3 times 3 into x square, 3x square minus 3 lo 3 1 time 1 into 5x minus 3 lo 3 1 time 1 into 2 is equal to 0. మళ్ళీ 3 నెట్వర్క్ తీసుకెళ్తే 0 అయిపోతుంది కాబట్టి ఫైనలీ విల్ గెట్ 3x square minus 5x minus 2 is equal to 0 is the required quadratic polynomial when 2 comma minus 1 by 3 are given as zeros. Got it or not? This is very important model. సో ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు దీనిలో మళ్ళీ సెకండ్ మోడల్ అడుగుతాడు. ఓకే, ఇప్పటి వరకు మనకి జీరోస్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే వాడే సమ్ ఆఫ్ జీరోస్, వాడే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేసేసి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయమంటాడు. సో ఇప్పుడు మనం కట్టక్కర్లా, వాడే ఇచ్చేస్తాడు. హూజ్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఒక వాల్యూ ఇస్తాడు, అలాగే హూజ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ అని చెప్పి ఒక వాల్యూ ఇస్తాడు. సో సమ్ ఆఫ్ జీరో ప్లేస్లో ఆ వాల్యూ పెడతాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ప్లేస్లో ఆ వాల్యూ పెడతాం. ఇప్పుడు డైరెక్ట్గా వాడు జీరోస్ ఇవ్వడు, డైరెక్ట్గా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసి మనకి ఇస్తాడు. అప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటాడు. Got it? This is another model. Now we are going to enter that one. Okay. ఏది ఏమైనా సరే ప్రొసీజర్ అనేది కామన్ మారదు. Okay. Listen carefully. Now we are going to enter the sum. Okay. Find a quadratic polynomial. This is second model we are going to discuss now. Find a quadratic polynomial. The sum and the product of zeros are -3 and 2 అని చెప్తున్నాడు. Okay. Sum and product. Okay. Sum of zeros, product of zeros చెప్తున్నాడు. Sum of zeros వచ్చి -3 అని చెప్తున్నాడు. అలాగే ఇంకోటి ఏమంటున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని చెప్తున్నాడు. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి -3, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చి +2 అయితే దాని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత అని అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చెప్తున్నాడు, సమ్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు, డైరెక్ట్గా సింప్లిఫై చేసేది. సో మనం ఏమనుకున్నాం, x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పాం. అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. x² మైనస్ x ఇంటూ సమ్ ఆఫ్ జీరోస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత, -3 ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, 2 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ గివెన్. బట్ ఇట్ ఇస్ వెరీ ఈజీ మోడల్. సో వాడే మనకి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేస్తాడు, జస్ట్ మళ్ళీ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ రప్పించమంటాడు. బట్ ఇట్ సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, so now one more sum we are going to discuss now. Okay, one more sum we are going to discuss now, that is about find a quadratic polynomial. Okay, find a quadratic polynomial if a sum of zeros is -3/2 అంటున్నాడు. Sum of zeros is ఎంత అంటున్నాడు, మైనస్ ఓకే 3/2 -3/2 అంటాడు. ఏంటండి, సమ్ ఆఫ్ జీరోస్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చి -1. సమ్ ఆఫ్ జీరోస్ ఏమో -3/2, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చి ఎంత అని చెప్తున్నాడు, -1. ఓకే, అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. అయితే ఇప్పుడు లెట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, -3/2 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత, -1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి సింప్లిఫై చేస్తే x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x/2 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ ఇక్కడ లేకపోతే 1 వస్తుంది ఎల్సిఎం. సో ఫైనల్ ఇక్కడ కూడా 1. సో ఓవరాల్గా చూసుకుంటే 2 ఎల్సిఎం. సో 1లో 2 టైమ్స్ 2 ఇంటూ x² 2x² ప్లస్ 2లో 2 1 టైమ్ 1 ఇంటూ 3x మైనస్ 1లో 2 టైమ్స్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 అటువైపు అయితే 0 అవుతుంది. కాబట్టి ఫైనల్ మనకి మిగిలేది ఏంటి, 2x² ప్లస్ 3x
minus 2 is equal to 0 is the required quadratic polynomial. Got it? సో ఇదండి మనం చేసే విధానం. ఎప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాళ్ళు ఇచ్చేస్తే జస్ట్ సింప్లిఫై చేసి ఆ ప్లేస్లో పెడతాం అంతే. ఫార్మేట్ రాసుకుని ఆ ప్రాసెస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్లేస్లో ఆ వాల్యూ పెడతాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ప్లేస్లో ఆ వాల్యూ పెట్టి మనం ఫైనల్గా వాల్యూని రప్పిస్తాం. Got it? So it's very important model. So 4 marks అడుగుతాడు. Okay. So one more model we are going to do now. So find the quadratic polynomial next sum. Okay. Find the quadratic polynomial అని చెప్పి whose sum of zeros and product of zeros are, okay, sum of zeros ఏమో √2 ఇచ్చాడు, product of zeros ఏమో 1/3 ఇచ్చాడు. ఓకే, sum of zeros ఏమో √2, product of zeros ఏమో 1/3 ఇచ్చినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ us to frame the quadratic polynomial. సేమ్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇది, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఇది. సో మనం ఏమనుకున్నాం, x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఎంత √2 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వాల్యూ ఎంత 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2 ఇంటూ ఎక్స్ √2x ప్లస్ 1/3 ఇంటూ 1/3 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం లేకపోతే ఓవరాల్గా 1 ఎల్సిఎం ఎంత వస్తుంది 3 వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే 1లో 3 టైమ్స్ 3 ఇంటూ x² 3x² మైనస్ 1లో 3 టైమ్స్ 3 ఇంటూ √2 3√2x, అవునా కదా, ప్లస్ 3లో 3 1 టైం 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ 3 అటువైపు వెళ్తే 0తో కలిసిపోతుంది. సో ఫైనల్గా మిగిలింది ఏంటి 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1లో 3 టైమ్స్ 3 ఇంటూ √2 3√2, దాని ముందు మైనస్ సైన్ ఉంది. Got it? So this is the way we are going to solve that. Okay. Next sum is also the same model. Last sum we are going to do for this session. Okay, ఇప్పుడు చెప్పినటువంటి మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు పబ్లిక్లో 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, ద లాస్ట్ సమ్ ఫర్ దిస్ వీడియో సెషన్. ఓకే, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ whose sum of zeros and product of zeros are, okay, 1/4 and ఇంకొకటి -1. whose sum of zeros are 1/4 and product of zeros is -1. product of zeros అంటే ఆల్ఫా ఇంటూ బీటా, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఎంత ఇచ్చాడు 1/4 ఒకటి -1 ఒకటి ఇచ్చాడు. సో అయితే ఇప్పుడు మనం ఏం కట్టుకుంటున్నాడు, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. సేమ్ మళ్ళీ మనం అనుకున్న ఫార్మేట్ ఏంటి, x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఎంత 1/4 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ x/4 ప్లస్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 1/1 x/1. సో ఓవరాల్గా ఎల్సిఎం తీసుకుంటే 4 వస్తుందండి. 1లో 4 టైమ్స్ 4 ఇంటూ x² 4x² మైనస్ 4లో 4 1 టైం 1 ఇంటూ x మైనస్ 1లో 4 మళ్ళీ 4 టైమ్స్ 4 ఇంటూ 1 4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ 4 అటువైపు వెళ్తే 0లో కలిసిపోతుంది. కాబట్టి వీ విల్ గెట్ 4x² మైనస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో దీస్ ఆర్ ద different ways of asking us to frame the quadratic polynomial. So once again మనని జీరోస్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతాడంటే వాడు జీరోస్ ఇస్తాడండి. ఆ జీరోస్ ఇచ్చినప్పుడు ఒక దాన్ని ఆల్ఫా కింద ఒక దాన్ని బీటా కింద అజ్యూమ్ చేసుకుని ఆల్ఫా ప్లస్ బీటా ఒక కేసు ఆల్ఫా ఇంటూ బీటా చేసిన తర్వాత ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ఫార్ములా x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అందులో సెకండ్ మోడల్ ఏంటి, వాడే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాడే ఇచ్చేస్తాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇస్తాడు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఇచ్చేస్తాడు, మళ్ళీ డైరెక్ట్గా క్వాడ్రాటిక్ పోలినామియల్ అడుగుతాడు. సో దీస్ ఆర్ ద 2 different ways in which they are going to ask us to find the quadratic polynomial when the zeros are given. Got it? So in the next class we shall try to focus on the graphical representation. Okay, so until then take care, have a nice day.